Hi, this is Vamshi Dande from JVS IT. సో ఇన్సెట్ ఇలిస్ట్రేషన్స్ అనే ట్యాబ్ ఉంది, పిక్చర్ ఉంది, పిక్చర్ ని తీసుకున్నాను. సో పిక్చర్ లో ఆల్రెడీ మనకి డెస్క్టాప్ మీద కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, లేదా మీరు ఎక్కడైనా సేవ్ చేసిన లోకల్ ఫోల్డర్ లో ఫోటోగ్రాఫ్స్ ఏమైనా ఉంటే ఆ ఫోటోగ్రాఫ్స్ ని ఇమేజెస్ ని ఓపెన్ చేసుకోండి. ఇమేజ్ ని ఓపెన్ చేసుకోగానే ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక ఇమేజ్ నేను ఓపెన్ చేశాను. ఇన్సెట్ ఇమేజ్ ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే ఫార్మాట్ ట్యాబ్ అనేది ఒకటి ఓపెన్ అయిపోద్ది. సో మనం తీసుకుందేమో ఇన్సెట్ లో పిక్చర్ అనేది, బట్ దాని యొక్క ప్రాపర్టీస్ అన్ని ఎక్కడ ఉన్నాయి? ఫార్మాట్ ట్యాబ్ అనేది ఆటోమేటిక్ గా ఓపెన్ అయింది కాబట్టి దాంట్లో ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో ఇమేజ్ నేను మూవ్ చేయాలి, మూవ్ అవుతుందా? మరి మూవ్ అవ్వకపోతే ఏం చేయాలి? సో సెలెక్ట్ చేసి ఇక్కడ టెక్స్ట్ వ్రాపింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. టెక్స్ట్ వ్రాపింగ్ లో ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ వ్రాపింగ్ లో ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ ని తీసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మూవ్ చేయండి. ఒక ఇమేజ్ ని ఇన్సెట్ లోకి వెళ్ళి పిక్చర్ అనే ఫైల్ ని తీసుకున్నాను, క్లిక్ చేశాను. ఇక్కడ ఏదైనా ఒక ఇమేజ్ తీసుకున్నాను. ఆ ఇమేజ్ తీసుకొని జస్ట్ సెలెక్ట్ చేసి ఇన్సెట్ అన్నాను, ఇన్సెట్ అయింది. సో అది మనం తీసుకున్న డాక్యుమెంట్ కన్నా చాలా పెద్దదిగా ఉంది. ఇమేజ్ ఆల్మోస్ట్ వెనక్కి వెళ్ళింది. సో ఈ ఇమేజ్ మనకి మూవ్ చేయాలంటే మూవ్ అవుతుందా? మూవ్ అవ్వట్లేదు. దీన్ని మనం మూవ్ చేయాలి అంటే సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ వ్రాపింగ్ లో ఎక్కడ ఫార్మాట్ అనే ఒక ట్యాబ్ ఓపెన్ అయింది, దీంట్లో ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్. సో ఇప్పుడు మూవ్ చేయండి. మనకున్న ప్రాపర్టీస్ లో అంటే దాని యొక్క బౌండరీ ప్రాపర్టీస్ చూసుకుంటే ఇక్కడ నుంచి మనం స్కేల్ చేయొచ్చు, ఇమేజ్ ని తగ్గించవచ్చు, మనం పెంచవచ్చు కదా. సో ఇలా సెలెక్ట్ చేసుకొని ఐ కెన్ మూవ్. సో ఇలా తీసుకోవచ్చు. సో క్లిక్ చేసుకొని ఇందులోకి వచ్చి మనకు కావాల్సిన బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్, ఒక ఇమేజ్ ఒక బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ పెంచవచ్చు, అదేవిధంగా తగ్గించాలి అంటే తగ్గించవచ్చు. సో బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ని 0 తీసుకొని నార్మల్ చేయండి. అదేవిధంగా మళ్ళీ బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటి? కాంట్రాస్ట్. సో బ్రైట్నెస్ మనం ఇంక్రీజ్ ఎలా చేస్తున్నామో బ్రైట్నెస్ తగ్గిస్తున్నాం. మరి కాంట్రాస్ట్ అంటే దాని యొక్క డెప్త్నెస్. సో లోపల ఉన్న ఈ గ్రీన్ కలర్ ఉంది కదా, గ్రీన్ కలర్ చూసావా డెప్త్ ఎంత వచ్చిందో? జనరల్ గా అయితే బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ లో ఓన్లీ బ్రైట్నెస్ పెరిగిద్ది, అదేవిధంగా బ్రైట్నెస్ ని నేను తగ్గించుకోవచ్చు. కానీ ఇక్కడ గ్రీన్ కలర్ ఎక్కడ ఎఫెక్ట్ అవ్వట్లేదు. సో ఆ గ్రీన్ కలర్, ఈ గ్రాస్, ఇవన్నీ కొద్దిగా మనకి ఇంకా డెప్త్ కావాలి, ఇంకా కలర్ టోన్ ఇంకా ఎక్కువ పెంచుకోవాలి అంటే దానే కాంట్రాస్ట్ అంటారు. కాంట్రాస్ట్ ని మనం ఇన్ కేస్ మనం పెంచుతుంటే చూసారా కాంట్రాస్ట్ పెరుగుతుంది, ఇమేజ్ యొక్క డెప్త్ కూడా మనకి ఈజీగా నీట్ గా పెరుగుతుంది. సో క్వాలిటీ ఇంకా నీట్ గా ఉంది. చూడండి కలర్స్. ఎప్పుడైనా సరే ఒక ఫోటో తీసుకొని దాని కలర్ ని కొద్దిగా పెంచుకోవాలి అంటే ఐదర్ బ్రైట్నెస్ తీసుకోవచ్చు, అలాగే కాంట్రాస్ట్ తీసుకోవచ్చు. సార్ రీకలర్స్, ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కలర్స్ అనేవి ఇక్కడ చాలా ఉన్నాయి. సెలెక్ట్ చేసుకొని రీకలర్ లో షేడ్స్ తీసుకుంటాం. సో సెలెక్ట్ చేసుకొని రీకలర్ లో ఇక్కడ ఇలా మనకు కావాల్సిన రీకలర్ షేడ్స్ ని తీసుకుంటున్నాను. మోర్ వేరియేషన్స్ అంటే మనం ఇచ్చే కలర్స్ ని మోర్ వేరియంట్స్ అంటారు. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అంటే జస్ట్ మనం ఇచ్చే ట్రాన్స్పరెన్సీ అంటే జస్ట్ క్లిక్ చేస్తుంటే ఇక్కడ మన యొక్క కలర్స్ ని ఇండికేట్ చేసుకుంటుంది, ఆటోమేటిక్ గా రీడిఫైన్ చేస్తుంది. అది సెట్ ట్రాన్స్పరెంట్ కలర్. సపోజ్ నేను ఇక్కడ క్లిక్ చేస్తే రిమూవ్ అవుతుందా లేదా అంటే ట్రాన్స్పరెన్సీ జస్ట్ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేస్తుంది. ఎక్కడ కావాలంటే అక్కడ క్లిక్ చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ అక్కడ రిమూవ్ అవుతుంది ఆ ప్లేస్ లో. ఓకే, సో మళ్ళీ నేను కంట్రోల్ జెడ్ వెనక్కి రావాలంటే కంట్రోల్ జెడ్. సో ఎన్నిసార్లు మనం స్టెప్స్ అప్లై చేస్తామో అన్నిసార్లు మనం వెనక్కి రావాలి, దానే కంట్రోల్ జెడ్ యూజ్ చేస్తాం. కాంట్రాస్ట్, బ్రైట్నెస్. ఇది కంప్రెస్ పిక్చర్స్ అంటే ఆల్రెడీ అది ప్రీ డిఫైన్డ్ పిక్చర్స్ మనం ఇంపోర్ట్ చేసినప్పుడు దాన్ని అది ఆటోమేటిక్ గా కంప్రెస్ అయ్యి వచ్చింది, ఇమేజ్ అంటే షింక్ అయింది. దాని యొక్క క్వాలిటీ అనేది ఆటోమేటిక్ గా లో కంప్రెస్ చేసుకుంటేనే మనకి ఇమేజ్ ఇక్కడ ఇంపోర్ట్ అయింది. హై ఇమేజ్ తీసుకుంటే ఆటోమేటిక్ గా ఏమైంది అంటే సిస్టమ్ సపోర్ట్ చేయదు. సో అందుకే ఆటోమేటిక్ గా ఇమేజ్ ఏం చేసిద్ది, కంప్రెస్ చేసుకున్నది కాబట్టి ఇక్కడ కంప్రెస్ పిక్చర్. సో ఇక్కడ ఇమేజ్ ఉంది ఆల్రెడీ, ఈ ఇమేజ్ ప్లేస్ లో నేను వేరే ఇమేజ్ ని రీప్లేస్ చేయాలి.
దాన్ని రీప్లేస్ చేంజ్ పిక్చర్. సో చేంజ్ పిక్చర్ డబుల్ క్లిక్ చేసుకోండి. ఒక ఇమేజ్ ప్లేస్ లో ఇంకొక ఇమేజ్ ని రీప్లేస్ చేయాలి అంటే చేంజ్ పిక్చర్ లోకి వెళ్తున్నాం మనం. సో సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన పిక్చర్స్ ని రీప్లేస్ చేస్తున్నాం. సో దీనికి ఎఫెక్ట్స్ అన్ని అప్లై చేశానండి. లైక్ బ్రైట్నెస్ పెంచాను, అదే విధంగా కొంత కాంట్రాస్ట్ తీసుకుంటున్నాను. సో కాంట్రాస్ట్ తీసుకుంటున్నాను. క్లిక్ ఇట్, మేక్ ఇట్ కాంట్రాస్ట్ మోర్ హై. సో బ్రైట్నెస్ కూడా నేను 0 నార్మల్ చేశాను. ఓకే, రీకలర్స్ లోకి వచ్చేసరికి రీకలర్ అప్లై చేశాను. నేను మళ్ళీ నార్మల్కి వచ్చేయాలి, అంటే రీసెట్ చేయాలి పిక్చర్ మొత్తాన్ని. ఇక్కడ వచ్చి రీసెట్. జనరల్ గా అయితే మనం వెనక్కి రావాలంటే కంట్రోల్ జెడ్ ప్రెస్ చేయడం వల్ల మనకేంటి అండో వెనక్కి వస్తాం, అంటే వెనక్కి స్టెప్ బై స్టెప్ మనకి బ్యాక్ వస్తూ ఉంటాం. అలా కాకుండా మొత్తాన్ని ఈ ఇమేజ్ కి అప్లై చేసిన మొత్తాన్ని రీసెట్ చేయాలి అంటే రీసెట్ పిక్చర్. సో దాని యొక్క ఒరిజినల్ ఇమేజ్ ఇది. సో దీన్ని మనం ఏం చేయొచ్చు, రీసైజ్ చేయొచ్చు. ఇలా రీసైజ్ చేసి ఇక్కడ అంటే రీసైజ్ చేశానంటే ఏంటి అర్థం, ట్రాన్స్ఫార్మ్ చేసినట్టే కదా. దాని యొక్క సైజ్ ని బిగ్ సైజ్ ఉన్న దాన్ని చిన్న సైజ్ చేశాను, అంటే ఆటోమేటిక్ గా దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేశాను. ఆ ట్రాన్స్ఫార్మ్ చేసిన దాన్ని కూడా రీసెట్ చేయాలంటే రీసెట్ పిక్చర్. ఆ పెద్దగా ఉన్న ఇమేజ్ అని చిన్నది చేశాను కాబట్టి దాన్ని ట్రాన్స్ఫార్మింగ్ అంటారు. ఆ ట్రాన్స్ఫార్మింగ్ కూడా మళ్ళీ మనం రీసెట్ చేసుకోవాలి అంటే రీసెట్ పిక్చర్ లోకి వెళ్తే రీసెట్ అయింది. ఓకే సార్, ఇప్పటిదాకా మనం ఏంటంటే ఇమేజెస్ తీసుకున్నాం, లేదా చేంజ్ పిక్చర్ తీసుకున్నాను, ఇక్కడ ఇమేజెస్ తీసుకున్నాను. ఓకే, నాకు స్టైల్స్ కావాలి సార్. పిక్చర్ స్టైల్స్ ఎక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, చూసారా. వచ్చే చుట్టూరు బార్డర్. సో క్లిక్ చేసుకుంటే బార్డర్స్, అలాగే రిఫ్లెక్షన్స్, సో నాకు సర్కిల్లో కావాలి, సర్కిల్. ఫ్రేమ్స్ కావాలి, చుట్టూరు ఫ్రేమ్స్, అదేవిధంగా దానికి సైడ్ బోర్డర్స్, ఇలా కట్ బోర్డర్స్. అలాగే మనకి ఇంకా కావాలంటే రిఫ్లెక్షన్స్ కానీ 3D కానీ దాని వ్యూ మార్చాలి, పర్స్పెక్టివ్ వ్యూ. సో పర్స్పెక్టివ్ వ్యూలో మళ్ళీ మనకు కావాల్సిన యాంగిల్ చేంజింగ్స్ ఇలా తీసుకుంటాం. బ్యాక్ సైడ్ షాడోస్ వచ్చాయా, ఇవి. సార్ పిక్చర్ షేప్స్ ఉన్నాయి కదా, ఆ షేప్స్ ని మనం ఇక్కడ మోడిఫై చేయొచ్చా, చేయండి. అంటే ప్రీ డిఫైన్డ్ గా ఉన్న షేప్సే కాకుండా ఆల్రెడీ మనకున్న షేప్స్ ఇన్సెట్ లో మనం ఇక్కడ ఏం చెప్పాం, ఇంకా షేప్స్ రాలేదు, బట్ ఇక్కడ పిక్చర్ షేప్స్ ఉంటాయి, ఇవన్నీ షేప్స్ అన్నమాట. సో నాకు స్మైలీలో కావాలి, వచ్చిందా. స్మైలీలో కాకుండా నాకు ఒక లైక్ మూన్ స్టైల్ షేప్ ఇలా. సో అలా కాకుండా ఇంకా మనకి పాలిగాన్స్, ఇంకే షేప్స్ కావాలంటే ఆ షేప్స్ లో మన ఇమేజెస్ ని మార్చుకోవచ్చు. సో పిక్చర్ బోర్డర్స్ వచ్చేసరికి మనకి వైట్ కలర్ ఉంది, నేనేం చేస్తున్నాను ఇక్కడ ఎల్లో కలర్ కావాలి, ఎల్లో కలర్ ఇస్తుంది. ఓకేనా సార్, నేను క్లిక్ చేశాను, నాకు ఫార్మెట్ ట్యాబ్ వెళ్ళిపోయింది. సో నాకు ఫార్మెట్ ట్యాబ్ కనపడట్లేదు. ఇమేజ్ ని సెలెక్ట్ చేస్తే ఫార్మెట్ ట్యాబ్ యాక్టివేట్ అయింది. ఇన్ కేస్ ఇమేజ్ ని సెలెక్ట్ చేసిన ఫార్మెట్ ట్యాబ్ యాక్టివేట్ అవ్వలేదు అంటే డబల్ క్లిక్ చేయాలి. సో డబల్ క్లిక్ చేయగానే ఫార్మెట్ ట్యాబ్ యాక్టివేట్ అయింది. సో ఇక్కడ పిక్చర్ ఎఫెక్ట్స్ లో మళ్ళీ ప్రీ డిఫైన్డ్ స్టైల్స్ వస్తాయి. ఇక్కడికి వచ్చేసరికి బెవెల్స్ వచ్చిందా. అలా కాకుండా మళ్ళీ పిక్చర్ ఎఫెక్ట్స్ లో నాకు షాడోస్ కావాలంటే షాడోస్, అలాగే పిక్చర్ ఎఫెక్ట్స్ లో ఇక్కడికి వచ్చేసరికి రిఫ్లెక్షన్స్, వస్తుందండి. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ పిక్చర్ ఎఫెక్ట్స్ లో మనకి గ్లో కావాలి, చుట్టూరు గ్లో కావాలంటే గ్లో, సో సెలెక్ట్ చేసుకున్నాను ఇమేజ్ ని. ఈ ఇమేజ్ కూడా నాకు గ్లో కావాలి, సెలెక్ట్ చేసుకుని. ఇవి చాలా అంటే బెబెల్ ఇవన్నీ ఇచ్చినాను కాబట్టి కొద్దిగా చాలా హెవీగా ఉంది ఫైల్, అందుకే మూవ్ అవ్వట్లేదు. సో సెలెక్ట్ చేసుకొని పిక్చర్ ఎఫెక్ట్స్ లో గ్లోస్ కావాలంటే గ్లోస్ అప్లై చేయండి. సో పిక్చర్ బోర్డర్స్ లో కావాలంటే సాఫ్ట్ ఎడ్జెస్,
అది కూడా 25 పాయింట్స్. అంటే చుట్టూరు దాని యొక్క ఎడ్జెస్ ఎలా ఉంటాయి, చాలా సాఫ్ట్ గా వచ్చేస్తాయి. వచ్చిందా రాలేదా? సో సెలెక్ట్ చేసుకోండి. పిక్చర్ ఎఫెక్ట్స్ లో సాఫ్ట్ ఎడ్జెస్, గ్లో, బెవెల్స్. బెవెల్స్ అంటే ఇది ఒక స్టైల్స్, చుట్టూరు కొంత సాఫ్ట్నెస్ క్రియేట్ అయ్యింది ఎడ్జెస్ లో. అండ్ ఒక 3D వ్యూ లాగా. సో 3D రొటేషన్స్ కావాలంటే 3D రొటేషన్స్. సో 3D రొటేషన్స్ ఎలా కావాలన్నా మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో పిక్చర్ బార్డర్స్ లో ఇవన్నీ చెక్ చేయండి మీరు. పిక్చర్ షేప్స్ మార్చుకోవచ్చు, పిక్చర్ బార్డర్ కలర్ మార్చుకోవచ్చు, అలాగే పిక్చర్ ఎఫెక్ట్స్ మార్చుకోవచ్చు. పిక్చర్ బార్డర్ కలర్ ఉంది. సో బార్డర్ కలర్ ఏంటి ఇక్కడ నాకు చెప్పండి. తీసేయాలంటే సెలెక్ట్ చేశాను. పిక్చర్ ఎఫెక్ట్స్ లో షాడోస్ వద్దు సార్, నో. పిక్చర్ ఎఫెక్ట్స్ లో రిఫ్లెక్షన్ వద్దు సార్, నో. పిక్చర్ ఎఫెక్ట్స్ లో సెలెక్ట్ దిస్ వన్. పిక్చర్ ఎఫెక్ట్స్ షాడోస్ వద్దంటే నో. రిఫ్లెక్షన్స్ లో నో రిఫ్లెక్షన్. పోయిందండి. సో అదే విధంగా మనకి గ్లోలో నో గ్లో. సో ఇలా ఎఫెక్ట్స్ ఇచ్చిన వాటన్నిటిని మనం రిమూవ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడికి వచ్చేసరికి రీసెట్ పిక్చర్. సో రీసెట్ పిక్చర్ ఇవ్వడం వల్ల మనకు ఆటోమేటిక్ గా పిక్చర్ అనేది రీసెట్ అయింది. ఇలా రీసెట్ అయిపోయింది పిక్చర్. సో మళ్ళీ నేను దాన్ని సైజ్ తగ్గించుకొని ఇలా మూవ్ చేసుకుంటున్నాను. సో మనం తీసుకునే ఇమేజ్ చాలా పెద్దదిగా ఉంది. చాలా పెద్దదిగా ఉంది. డిలీట్ చేసుకొని ఇన్సెట్ లో పిక్చర్ తీసుకోండి. నాకు కావాల్సిన పిక్చర్ ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. అది ప్లేస్ అయింది. సో ప్లేస్ అవ్వగానే మనకు కావాల్సిన ఎఫెక్ట్స్ మొత్తాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. 3D రొటేషన్ కావాలంటే ఓన్లీ 3D రొటేషన్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు ఇలా. సో ఓకే, ఇక్కడ ఇమేజ్ తీసుకున్నాను. టెక్స్ట్ వ్రాపింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్. ఎందుకంటే ఇమేజ్ మూవ్ అవ్వాలంటే కంపల్సరీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ ని మనం యూజ్ చేయాలి. సో ఆటోమేటిక్ గా ఇమేజ్ అనేది మూవ్ అయింది. సార్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి బార్డర్ ఎఫెక్ట్స్ కావాలి. క్లిక్ చేసుకొని నాకు కావాల్సిన బార్డర్ స్టైల్స్ తీసుకోండి. బార్డర్ కలర్ కావాలంటే బార్డర్ కలర్ తీసుకోండి. సో ఇందులోకి వచ్చేసరికి బార్డర్ స్టైల్స్ తీసుకోండి. ఎనీ డౌట్స్? సో ఇమేజ్ ఎక్కడ ఉందండి ఎగ్జాక్ట్లీ నాకు పొజిషన్ ఎక్కడ ఉంది, దీని యొక్క పొజిషన్. సో ఇది ఒక టేబుల్లో డస్టర్ ఎక్కడ ఉంది, ఇట్స్ ఇంటూ ద టాప్ లెఫ్ట్ లో ఉంది. సో టాప్ సెంటర్, టాప్ రైట్, అలాగే మిడిల్ సెంటర్, బాటమ్ లెఫ్ట్, బాటమ్ సెంటర్, బాటమ్ రైట్, అంతే కదా. సో అలాగే ఒక పేజీ కామన్ గా ఉండిద్ది. సో ఇది టాప్ అని, ఇది లైక్ సెంటర్ అని, ఇది రైట్ అని. అదే విధంగా దీన్ని అలైన్మెంట్స్ అంటారు. అలైన్మెంట్స్ ఎప్పుడైనా సరే, ప్రజెంట్ ఇది నేను టాప్ లో పెట్టాను. సో టాప్ అంటే ఇక్కడ వచ్చింది, ఎందుకంటే మార్జిన్ ఇక్కడ కదా ఉంది. సో ఎక్కడ ఉంటే మార్జిన్ అక్కడ తీసుకొని సెలెక్ట్ చేసుకొని జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే మనకి పొజిషన్ అనేది ఒకటి ఉండిద్ది. పొజిషన్ లో కూడా జస్ట్ లెఫ్ట్, వ్రాపింగ్ లో సెంటర్, ఆటోమేటిక్ గా సో బాటమ్ వచ్చిందా. సేమ్ దీన్ని వ్రాపింగ్ అంటారు. ఈ వ్రాపింగ్ లో ఉన్న అలైన్మెంట్ పొజిషన్స్ అంటారు, వ్రాపింగ్ అలైన్మెంట్స్ అంటారు, పొజిషన్స్ అంటారు. ఇదే విధంగా ఒక ఇమేజ్ ని సెలెక్ట్ చేసి అలైన్మెంట్ అనే ఒక కాలం ఉండేది. దీంట్లో కూడా టాప్ కావాలి, అలైన్ టాప్ వెళ్ళిపోయిందా. సో అలైన్ టాప్, అలైన్ మిడిల్, అలైన్ బాటమ్, అగైన్ అలైన్ రైట్, అదే విధంగా అలైన్ టాప్ లో రైట్. సో అలైన్మెంట్స్ ఇక్కడికి వచ్చేసరికి పొజిషన్స్ రెండు సిమిలర్ గానే ఉంటాయి మనకి. ఓకే, సో మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది అలైన్మెంట్స్. ఓకే, ఒక ఇమేజ్ తీసుకున్నానంటే ఇమేజ్ ఇక్కడ ఉంది. నేను ఒక టెక్స్ట్ తీసుకుంటున్నాను ఇన్సెట్ లో టెక్స్ట్ తీసుకునేటప్పుడు ఆ టెక్స్ట్ ఒక ఇమేజ్ అంటే ఇమేజ్ వైజ్ గా ఉండాలి, కొద్దిగా స్టైల్ గా ఉండాలి. సో దాన్ని వర్డ్ ఆర్ట్ అంటున్నాను. ఏమంటున్నాను?
ఓడాట్ లో తీసుకుంటే అంటే ఒక డెకరేటివ్ టెక్స్ట్ లాగా క్లిక్ చేశాను. మనకు ఆల్రెడీ ప్రీ డిఫైన్ టెక్స్ట్ చాలా ఉన్నాయి కదా టెంప్లెట్స్. సో క్లిక్ చేశాను. ఇలా తీసుకున్నాను. ఓకే చేశాను. ఇక్కడ ఫాంట్ కావాలంటే ఫాంట్ స్టైల్స్ మార్చొచ్చు. అలాగే ఫాంట్ ఫ్యామిలీ అంటారు, ఫాంట్ స్టైల్స్ మార్చి దాని యొక్క సైజ్ ఇచ్చి బోల్డ్ కంటెంట్ బోల్డ్ ఇచ్చి ఓకే చేయండి. సో ఇక్కడ ఆల్రెడీ వచ్చింది ఆ స్టైల్లో. కానీ ఒక ఇమేజ్ కున్న ప్రాపర్టీసే ఒక వర్డ్ డెకరేటివ్ టెక్స్ట్ కున్న వర్డ్ కున్న ప్రాపర్టీస్ కూడా సిమిలర్ గానే ఉంటాయి. ఎందుకుంటాయంటే దీన్ని సెలెక్ట్ చేస్తే మూవ్ అవుతుందా? మూవ్ అవ్వట్లేదు. సో సెలెక్ట్ చేసి వీ హ్యావ్ టు మూవ్ ఇట్ అన్నప్పుడు ఏం చేస్తున్నాను, మళ్ళీ ఫార్మాట్ లోకి వెళ్తున్నాను. ఇందులోకి వచ్చి సెలెక్ట్ చేశాను. ఇక్కడికి వచ్చి టెక్స్ట్ వ్రాపింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్. ఇమేజ్ ని కూడా మూవ్ చేయాలంటే ఏం చేయాలి? సేమ్ టెక్స్ట్ వ్రాపింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ అలా తీసుకోవాలి. సో దీన్ని కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ తీసుకొని నాకు కావాల్సిన ప్రాపర్టీస్ ని ప్లేస్ చేస్తున్నాను. సార్ బాగుంది. ఒక్కొక్కసారి టెక్స్ట్ బ్యాక్ సైడ్ ఉండిద్ది, ఇమేజ్ ముందు ఉంది. టెక్స్ట్ ఎక్కడ ఉంది? ఫ్రంట్ ఉంది. ఇప్పుడు సో దీన్ని నేనేం చేస్తున్నాను, దీన్ని అలైన్మెంట్ లో ఇప్పుడు సెండ్ టు బిహైండ్ అని టెక్స్ట్ వెనక్కి వెళ్ళిపోయింది, చూసారా? లేదు, కానీ ఇమేజ్ పైన ఉంది. సో ఇమేజ్ కిందకి వెళ్ళాలి అంటే ఇమేజ్ మీద డబుల్ క్లిక్ చేసినా ఇక్కడ దాని యొక్క ప్రాపర్టీస్ వస్తాయి. అంటే అరేంజింగ్ అంటారు వీటిని. అరేంజింగ్ అంటే ఏంటి? ఇక్కడ మార్కర్స్ ఉన్నాయి. మార్కర్స్ ని ఎలా అరేంజ్ చేసాం? ఒక డెస్క్టాప్ మీద అరేంజ్ చేసాం కాబట్టి ఇది టాప్ ఆఫ్ ద ప్లేస్ లో ఉంది. అది కింద తీసుకుంటే అరేంజింగ్ జస్ట్ కీపింగ్ ద లైక్ ఫైల్స్, ఇమేజెస్, షేప్స్, ఏదైనా సరే ఒక షేప్స్ కానీ ఇమేజెస్ కానీ టెక్స్ట్ కానీ మనం ముందుకు తీసుకోవాలా లేకపోతే బ్యాక్ తీసుకోవాలి అంటే ఫ్రంట్ ఆర్ బ్యాక్. ఆ టెక్స్ట్ ముందుకు తీసుకోవాలి అంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ బ్రింగ్ టు ఫ్రంట్ అంటాం. అదే బ్యాక్ తీసుకోవాలంటే సెండ్ టు బ్యాక్ అంటాం. సో దిస్ వి కాల్ యాజ్ అరేంజింగ్. ఇప్పుడు ఇమేజ్ అనేది ఉంది, ఇమేజ్ వెనక్కి వెళ్ళాలి, టెక్స్ట్ ముందుకు రావాలి. సో సెలెక్ట్ చేసుకొని సెండ్ టు బ్యాక్. ఆల్రెడీ ఒక స్టెప్ వెళ్ళింది. బ్రింగ్ టు ఫ్రంట్ అంటే ఇలా అన్నిటికన్నా ముందుకు వచ్చింది. సో ఈ ఇమేజ్ వెనక్కి కూడా వెళ్ళింది. ఓకే, సో దీని వెనక్కి వెళ్ళాలి అంటే ముందు సెండ్ టు బ్యాక్ ఒకసారి, మళ్ళీ సెండ్ టు బ్యాక్ ఇలా తీసుకొని వెళ్తూనే ఉంది. అంటే ఒక స్టెప్పే వెళ్ళింది సెండ్ టు బ్యాక్ అని. అలా కాకుండా ఇక్కడ క్లిక్ చేసి సెండ్ బ్యాక్వర్డ్, స్టెప్ బై స్టెప్. సెండ్ బిహైండ్ టెక్స్ట్. సో ప్రతిదీ మనం అరేంజింగ్ అనేది చేయాలి. జస్ట్ నేను వర్డ్ టెక్స్ట్ తీసుకున్నాను, లేదు ఇది కూడా వద్దు అనుకుంటే ఒక ఇమేజ్ ని ప్లేస్ చేసుకోండి. 2 ఇమేజెస్ ఇక్కడ ఓవర్లాప్ అవుతున్నాయి. సో ఓవర్లాప్ అవుతున్నప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ ఇమేజ్ ని కిందకి తీసుకోవాలి, ఈ ఇమేజ్ ని పైకి తీసుకోవాలి. సో డబుల్ క్లిక్ చేసుకున్నాను, బ్రింగ్ టు ఫ్రంట్ లేదా బ్రింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్, అన్నిటికన్నా ముందు వచ్చింది. సో బ్రింగ్ టు ఫ్రంట్ ఇట్లా. సో అలైన్మెంట్ తెలుసు, సెంటర్, బాటమ్, అలైన్ టు పేజ్ ఇలా వెళ్తుంది. సో టెక్స్ట్ వ్రాపింగ్ తెలుసు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ తీసుకుంటున్నాం. సెండ్ టు బ్యాక్ తెలుసు, సెండ్ టు బ్రింగ్ టు ఫ్రంట్ తెలుసు. క్లియర్ కదా? పిక్చర్ షేప్స్ తెలుసు, అదే విధంగా పిక్చర్ బార్డర్స్ తెలుసు, అలాగే పిక్చర్ ఎఫెక్ట్స్ తెలుసు. సో అలైన్మెంట్, అలాగే రొటేట్ ఏం చేసింది, ఒక ఇమేజ్ ని మనం రొటేట్ చేయొచ్చు. మాన్యువల్ గా చేయలేమా? మాన్యువల్ గా కూడా చేయొచ్చు. ఎలా? ఇక్కడ ఈ గ్రీన్ కలర్ ఉంది కదా, ఆ గ్రీన్ కలర్ ని పట్టుకొని ఇలా రొటేట్ చేయొచ్చు. మిగతా 4 బోర్డర్స్ ఏం చేస్తాయి ఫ్రెండ్స్? మనకి సో జస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ చేస్తాయి. అంటే వీ కెన్ ఇంక్రీజ్ ద సైజ్ అండ్ వీ కెన్ డిక్రీజ్ ద సైజ్. కానీ అలా కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, రొటేషన్ కావాలి అంటే ఇలా క్లిక్ చేసుకొని ఇలా రొటేట్ చేస్తున్నాను. ఇలా రొటేట్ చేయడం వల్ల మనకి ఒక ప్రాపర్ గా రొటేట్ అయినట్టు మనకు తెలియదు. అంటే దేర్ ఇస్ నో వాల్యూ, ప్రాపర్ రొటేషన్ తెలియదు. ఒక 90 degrees అంటే ఇది మనకు 90 degrees లాగా ఉందా? లేదు. సో కంట్రోల్ Z వెనక్కి వచ్చేయండి, చేసుకొని రొటేట్ 90 degrees. ఇప్పుడు ప్రాపర్ గా ఉంది. రొటేట్ లెఫ్ట్ 90 degrees, మళ్ళీ నార్మల్ గా వచ్చింది. లైక్ ఫేస్ ఎటు చూస్తుంది? జస్ట్ లెఫ్ట్ సైడ్ చూస్తుంది వ్యూ. నేను దాన్ని ఫ్లిప్ హారిజంటల్ కింద మూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫ్లిప్ చేసుకోవచ్చు. ఓకే, మేబీ ఒక ఇమేజ్ తీసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. వీ కెన్ టేక్ వన్ మోర్ ఇమేజ్. ఐ కెన్ టేక్ ద ఇమేజ్. సపోజ్ ఈ ఇమేజ్ తీసుకోండి అండ్ కమ్ టు హియర్ అండ్ మేక్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్. వచ్చి మనం ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ తీసుకుంటేనే మనకి ఇమేజ్ అనేది సో ఆటోమేటిక్ గా ముందుకి వెనక్కి మూవ్ అవుద్ది. అండ్ వీ కెన్ మూవ్ ఇట్.
సెలెక్ట్ చేసుకొని మూవ్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేశాను, ఫేస్ చూడండి వ్యూ అనేది చేంజింగ్ లో ఉంది. సో మనం ఇక్కడికి వచ్చి ఫ్లిప్ హారిజంటల్ తీసుకుంటున్నాను. ఫ్లిప్ హారిజంటల్ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్ గా దాని యొక్క వ్యూ అనేది చేంజ్ అవుతుంది, లెఫ్ట్ నుంచి రైట్ కి, రైట్ నుంచి లెఫ్ట్ కి. సో వర్టికల్ అంటే కిందకి, రిఫ్లెక్షన్, సో కిందకి మూవ్ అయింది. రొటేట్ లెఫ్ట్ 90 degrees, రైట్ 90 degrees. అలాగే మనకి ఇక్కడ ఫ్లిప్ హారిజంటల్ అండ్ వర్టికల్. ఓకే, సో క్లిక్ చేసుకొని మోర్ రొటేషన్ ఆప్షన్స్ అంటే ఇక్కడ మనం ఇచ్చే యాంగిల్స్. సో ఎంత ఇస్తున్నాం మనం, సైజ్ వాల్యూస్ ఎంత, దాని యొక్క విడ్త్ అండ్ హైట్ ఎంత, మనం వీ కెన్ ఇంక్రీజ్ ద సైజ్ అన్నమాట. సో దాని యొక్క స్కేల్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. దానికి మేబీ క్రాప్ చేయాలి అంటే క్రాప్ చేసుకోవచ్చు. చూసారా లెఫ్ట్ సైడ్ నుంచి, ఇదంతా అన్నెసరీ ఏరియా కదా, ఇదంతా అన్నెసరీ ఏరియా. సో వేస్ట్ ఏరియాని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ నుంచి క్రాప్ చేస్తున్నామా లేదా. సో ఇక్కడ రైట్ సైడ్ నుంచి కూడా క్రాప్ చేయాలంటే క్రాప్ చేయొచ్చు, అంతే కదా. ఫోటోగ్రాఫ్ ఉంది, ఓకే అంటే క్లోజ్ చేయొచ్చు. మళ్ళీ కంట్రోల్ జెడ్ అన్నాను, వెనక్కి వచ్చేసింది. అంటే కమ్ బ్యాక్వర్డ్, కంట్రోల్ జెడ్ వచ్చిందా. సో సెలెక్ట్ చేసుకున్నాను, సెలెక్ట్ చేసుకొని ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ తీసుకున్నాను. ఓకే సార్, క్రాప్ చేయాలి అంటే డైరెక్ట్ గా రొటేషన్ లోకి వెళ్ళి మోర్ రొటేషన్ ఆప్షన్స్ లోకి వెళ్ళి మనకు కావాల్సిన స్కేలింగ్ యాజ్ యూజువల్ దాని యొక్క విడ్త్ అండ్ హైట్ మార్చుకున్నాం కదా. సో క్రాప్ అంటే క్రాప్ తీసుకున్నాం. అలా కాకుండా డైరెక్ట్ గా మనకి ఇక్కడ క్రాప్ ఆప్షన్ ఉంది. సో క్లిక్ చేయగానే ఇలా క్రాప్ చేసుకోవచ్చు. సో ఒక ఇమేజ్ ని మనకు కావాల్సిన అంటే ఎంతవరకు నెసెసరీ పార్ట్ అంతవరకు ఉంచుకొని మిగతా పార్ట్ ని రిమూవ్ చేసుకోవచ్చు. ప్రతి మొబైల్లో క్రాప్ ఆప్షన్ ఉంది, ప్రతి మొబైల్లో వీ కెన్ క్రాప్ ద ఫోటోగ్రాఫ్. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని ఇది ఒక ఇమేజ్ యొక్క విడ్త్ అండ్ హైట్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు. దాని హైట్ వచ్చేసరికి ఎంత ఉంది, 9 ఉంది. నేను ఒక 10 పెడితే చేంజ్ అయిందా లేదా. దానికి విడ్త్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఒక 10 పెట్టాను, ఇంక్రీజ్ అయిందా లేదా. సో వీ కెన్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ద విడ్త్ అండ్ హైట్స్ అండ్ వీ కెన్ క్రాప్ ద డాక్యుమెంట్. మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు మన యొక్క ఫోటోగ్రాఫ్స్ ని, సైజెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే ఇమేజ్ ని క్రాప్ చేయొచ్చు, అలైన్ చేయొచ్చు, అదే విధంగా రొటేట్ చేయొచ్చు. ఓకే, సో ఇమేజెస్ ని ముందుకి వెనక్కి లైక్ అరేంజింగ్ ద ఆర్డర్ వైజ్ గా మనం అరేంజ్ చేసుకోవచ్చు. లైక్ సెలెక్ట్ చేసుకొని సెండ్ టు బ్యాక్, అలాగే బ్రింగ్ టు ఫ్రంట్. అండ్ అలైన్మెంట్స్ లో ప్రతి దగ్గర ప్రాపర్టీస్ ఉంటాయి. సో దీంట్లో కూడా వ్రాపింగ్ ప్రాపర్టీస్ చూస్తే అంటే ఇక్కడ అలైన్మెంట్ లెఫ్ట్ అన్నాను, సో అది లెఫ్ట్ కే వచ్చింది కదా. కానీ వ్రాపింగ్ లో అలా ఉండదు. వ్రాపింగ్ లో అలైన్ లెఫ్ట్ అంటే పొజిషన్ లో, వ్రాపింగ్ లో లెఫ్ట్ అంటే ఆటోమేటిక్ గా ఇవి ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతాయి. దాని కింద ఉన్న ప్రాపర్టీస్ అంటే అరేంజింగ్ అనమాట. సో ఇన్ కేస్ నేను ఇది రైట్ సైడ్ తీసుకుంటే మళ్ళీ ఇవి అడ్జస్ట్ అవుతున్నాయి. సో ఆటో అడ్జస్ట్మెంట్స్ అనేవి జరుగుతాయి అనమాట ఈ అలైన్మెంట్స్ లో. అండ్ పిక్చర్ ఎఫెక్ట్స్ చెప్పాను, పిక్చర్ బోర్డర్స్ చెప్పాను, పిక్చర్ షేప్స్ చెప్పాను, పిక్చర్ స్టైల్స్ చెప్పాను. ప్రతి పిక్చర్ కి మీరు ఏం చేయొచ్చు, యూ కెన్ అప్లై సమ్ స్టైల్ ఇలా. సో చేంజ్ పిక్చర్, రీసెట్ పిక్చర్, రీకలర్స్, కాంట్రాస్ట్ అండ్ బ్రైట్నెస్. ఫార్మాట్ మొత్తం ఓకేనా. స్పీడ్ ఉందా క్లాస్, ప్రతి స్టెప్ చెప్పా కదా, స్టెప్ బై స్టెప్. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని ఇన్సెట్ లో పిక్చర్స్ అయిపోయాయి కదా. సో ఐ కెన్ టేక్ వన్ మోర్ ఆప్షన్, క్లిప్ ఆర్ట్స్. సో క్లిప్ ఆర్ట్స్ ప్రతిదానికి ఇంటర్నెట్ ఉండాలి. ఫస్ట్ థింగ్, ఇంటర్నెట్ ఉంటే మనకి ప్రీ డిఫైన్డ్ క్లిప్ ఆర్ట్స్ అనేవి ఉంటాయి. అంటే అలా అని చెప్పి అది ఇమేజ్ కాదు, హ్యాండ్ పెయింటింగ్ కాదు. సో జస్ట్ ఒక ఫిల్టర్ అనేది అప్లై చేసి ఉన్న ఎఫెక్ట్ అనమాట. సపోజ్ నాకు కంప్యూటర్ కావాలి, సో కంప్యూటర్ అని కొట్టాను. క్లిప్ ఆర్ట్ లో సర్చ్ లోకి వెళ్ళి కంప్యూటర్ అని నేను ఎంటర్ చేశాను, గో అన్నాను. అవి ఆల్రెడీ దాంట్లో ఉన్న మీడియా ఫైల్స్ ఎక్కడున్నాయో ఆ మీడియా ఫైల్స్ ని చెక్ చేసుకొని మనకి దానికి సంబంధించిన క్లిప్ ఆర్ట్ ని మనకి రిలీజ్ చేసింది. ఫ్యూ డ్రాయింగ్స్ కాదు, అలా అని చెప్పేసి డైరెక్ట్ ఇమేజ్ కాదు, జస్ట్ కొద్దిగా ఫిల్టర్ ఎఫెక్ట్స్ తో ఉన్న పెయింటింగ్ ఇలా ఉంటాయి. సో క్లిక్ చేయగానే
ఇలాంటి చిన్న చిన్న ఎలిమెంట్స్ మనం ఏమైనా కావాలంటే మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, ఇలాంటివి తీసుకోవచ్చు. జస్ట్ ఇమేజెస్ ని మనం ప్లేస్ చేసుకోవచ్చు. వీ కెన్ మూవ్ ఇట్. మూవ్ చేయాలంటే ఏం చెప్పాను, ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్. సో వీ కెన్ ఈజీలీ మూవ్ ఇట్. సపోజ్ ఐ నీడ్ ఏ ఫ్లవర్స్, అక్కడ ఓన్లీ 2 ఉన్నాయి. జస్ట్ లోడింగ్ కొద్దిగా టైం పడుతుంది. సో ఇలా మనకు కావాల్సిన మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ దీన్ని మూవ్ చేయాలంటే టెక్స్ట్ ర్యాపింగ్ లో ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ ని తీసుకుంటున్నాను, సెలెక్ట్ చేసి ఇలా మూవ్ చేస్తున్నాను. ఓకే, గుడ్. సో ఇన్సెట్ లో జస్ట్ క్లిప్ ఆర్ట్ ఈజ్ నథింగ్ బట్, మనం జస్ట్ ఏం చేస్తున్నాం, ఇట్స్ ఏ క్లిప్ ఆర్ట్స్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ డాక్యుమెంట్స్ అనమాట. డ్రాయింగ్స్ కానీ మనకు కావాల్సిన మూవీస్ కానీ సౌండ్స్ కానీ క్లిప్ ఆర్ట్స్ కానీ, ఇక్కడ మనకు కావాలంటే ఆడియో ఫైల్స్ కూడా తీసుకోవచ్చు. సౌండ్ సో ఇలా సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. జస్ట్ వేవ్ ఫైల్. ప్రీడిఫైన్డ్ ఎఫెక్ట్స్ ఉన్న ఆడియో ఫైల్స్, వేవ్ ఫైల్స్ ని ఇక్కడ మనం ప్లేస్ చేయొచ్చు. ఓకే, సో అలాంటి క్లిప్ ఆర్ట్స్ మనం ఇక్కడ రన్ చేస్తున్నాం. మనకు కావాల్సిన డ్రాయింగ్ ఎలిమెంట్స్ ని, ఇలిస్ట్రేషన్స్ ని ఇక్కడ తీసుకుంటున్నాం. అదేవిధంగా మనకు కావాల్సిన ఆడియో ఫైల్స్ ని కూడా ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాం. క్లియరా? సో పిక్చర్స్, క్లిప్ ఆర్ట్స్. సో అన్నిటికన్నా మెయిన్ థింగ్ నేను నెక్స్ట్ డాక్యుమెంట్కి వెళ్ళాలి. షార్ట్ కట్ ఏంటి, కీర్తి. సో నా కర్సర్ ఎక్కడ ఉంది? సో నేను ఇప్పుడు నెక్స్ట్ డాక్యుమెంట్కి వెళ్ళాలంటే షార్ట్ కట్ చెప్పాను. నెక్స్ట్ పేజ్ డాక్యుమెంట్. కంట్రోల్ ఎంటర్ ఫర్ నెక్స్ట్ పేజ్ డాక్యుమెంట్. నెక్స్ట్ పేజ్ లోకి వెళ్తాం డైరెక్ట్ గా. సో షేప్స్ లో ఒక షేప్. సో షేప్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? సేమ్ ఫార్మాట్ ట్యాబ్ లో మనకు ఆల్రెడీ తెలిసినవే ఉంటాయి, ఎందుకంటే ఫార్మాట్ ట్యాబ్ నుంచే కదా మనం ఆల్రెడీ ప్రాపర్టీస్ అని చూసింది. ఒక షేప్ ని సెలెక్ట్ చేసుకుంటాం. మనది 2007 వర్షన్ నడుస్తుంది మనకి, ఎందుకంటే మీరు ఏదైనా కంపెనీకి వెళ్తే అక్కడ అన్ని 2007 లోయర్ వర్షన్స్ లో ఉంటాయి. 2010 కానీ 15 కానీ 18 కానీ అలా ఉంటే అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. సో బేసిక్ గా 90% కంపెనీస్, సెమీ కంపెనీస్, చిన్న కంపెనీస్ ఏవైనా సరే 2007 మీదే వర్క్ చేస్తాయి. ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీ, లైసెన్స్ ఇష్యూ లేదు. ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎవరైనా సరే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదే మీరు 10 కానీ 11 కానీ వేసేస్తే అది మళ్ళీ మనకి మైక్రోసాఫ్ట్ అకౌంట్ కి లింక్ అయ్యింది. కంపల్సరీ లైసెన్స్ తీసుకోవాలి, యాక్టివేషన్ చేసుకోవాలి. అందుకని 7 వరకు మనకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. సో అందుకే సెమీ కంపెనీస్, 90% ఆఫ్ సెమీ కంపెనీస్ ఏం చేస్తాయి, 2007 మీదే వర్క్ చేస్తాయి. కానీ ఇప్పుడు ఇది చెప్పడానికి కారణం ఏంటంటే 10 వర్షన్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ కి యాక్టివేట్ చేశారు. సో ఎడిట్ అనే ఆప్షన్ ఏం చేసింది, ఈ పాయింటర్స్ ని కూడా మోడిఫై చేసింది. యూజ్ ద టేబుల్స్. అక్కడ ఆల్రెడీ సిస్టమ్స్ ఉన్నాయి కదా. సో సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసుకొని ఇక్కడ తీసుకోండి. అందులో మనకు కావాల్సిన షేప్స్ కావాలంటే ఆ షేప్స్ ని మనం తీసుకొని ఇక్కడ మళ్ళీ డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఇలా తీసుకుంటాం. అండ్ అలాగే చేంజ్ షేప్స్ కావాలంటే ఒక షేప్ తీసుకున్న తర్వాత ఆ షేప్ ని యూ కెన్ చేంజ్ ఇట్. ఓకే, అలాగే దాని యొక్క ప్రాపర్టీస్ కావాలంటే ఆ ప్రాపర్టీస్ ని ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ యాడ్ టెక్స్ట్ ని యాడ్ చేయాలి. సో యాడ్ టెక్స్ట్ అంటే ఆటోమేటిక్ గా దాని లోపల టెక్స్ట్ ని యాడ్ చేయొచ్చు. సపోజ్ సర్వీసెస్ ఇలా తీసుకుంటున్నాను. సర్వీసెస్ ని నేను ఇంక్రీజ్ చేసుకున్నాను. ఓకే, సో అంతవరకే టెక్స్ట్ వచ్చింది. కానీ సార్ యాడ్ టెక్స్ట్ అంటే ఇందులో ఉన్న టెక్స్ట్ ని మనం ఎంతవరకు మోడిఫై చేయగలుగుతాం? కొంతవరకే, బోల్డ్, ఇటాలిక్స్, అండర్లైన్ ఇంతవరకే. కానీ ఈ టెక్స్ట్ ని మనం మూవ్ చేయగలుగుతామా?
దీని లోపల ఉన్న టెక్స్ట్ ని మూవ్ చేయగలుగుతామా? చేయలేము. ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్ టెక్స్ట్ ని తీసుకునేటప్పుడు ఆబ్జెక్ట్ లో సెలెక్ట్ చేసుకొని ఇన్సెట్ లోకి వచ్చి టెక్స్ట్, సో షేప్స్ లోకి వచ్చాను, జస్ట్ డబుల్ క్లిక్ చేశాను, ఫార్మాట్ ట్యాబ్కి వెళ్ళాను. ఇక్కడికి వచ్చేసరికి సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ ప్రాపర్టీస్ ఏమైనా కావాలంటే ప్రాపర్టీస్ తీసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. దీని యొక్క స్టైల్స్ ఏమైనా అప్లై చేయాలంటే అప్లై చేయండి. ఇందులోకి వచ్చేసరికి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ డైరెక్షన్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ యాడ్ టెక్స్ట్ అన్నాం కాబట్టి యాడ్ టెక్స్ట్, డ్రా టెక్స్ట్ బాక్స్, టెక్స్ట్ బాక్స్ డ్రా చేస్తే ఇలా డ్రా చేసుకోవచ్చు. సో దీన్ని వీ కెన్ చేంజ్ ఇట్ అనమాట. ఇలా సెలెక్ట్ చేసుకొని వీ కెన్ ఇంక్రీజ్ ద టెక్స్ట్, టెక్స్ట్ ఇంక్రీజ్ చేశాను. సో దీని యొక్క కలర్ ఏం చేశాను, ఇక్కడ నేను వైట్ ఇచ్చాను. హోమ్ లోకి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాను, వైట్ ఇస్తున్నాను, లేదా ఒక ఎల్లో కలర్ ఇవ్వండి. కానీ దీని వెనకాల ఉన్న టెక్స్ట్ బాక్స్ వెనకాల ఉన్న ఏముంది, వైట్ ఉంది. సో వైట్ లో ఆల్రెడీ ఈ టెక్స్ట్ ని ఈ బాక్స్ లోకి అంటే ఈ షేప్ లోకి నేను ఇన్సర్ట్ చేయాలి. కానీ దీని వెనకాల ఆల్మోస్ట్ మనం టెక్స్ట్ బాక్స్ డ్రా చేయగానే బై డిఫాల్ట్ గా వైట్ ఉండిద్ది బ్యాక్గ్రౌండ్. అదే విధంగా దాని యొక్క బార్డర్ ఏముండిద్ది, లైక్ బార్డర్ బ్లాక్ ఉండిద్ది. సో దీన్ని డబల్ క్లిక్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్ గా ఫార్మాట్ ప్రాపర్టీస్ యాక్టివేట్ అవుతాయి. సో డబల్ క్లిక్, ఫార్మాట్ ప్రాపర్టీస్ యాక్టివేట్ అవుతాయి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి షేప్ ఫిల్ లో నో ఫిల్, అలాగే షేప్ అవుట్ లైన్ లో. సో ఎప్పుడైనా సరే మనం ఇన్సెట్ లోకి వెళ్ళి షేప్స్ లో తీసుకుంటే దాని యొక్క ఫార్మాట్ ట్యాబ్ ఓపెన్ చేసుకొని టెక్స్ట్ బాక్స్ తీసుకొని ఇలా డ్రా చేయాలి. సో టెక్స్ట్ తీసుకొని ఇలా డ్రా చేసుకొని మనకు కావాల్సిన టెక్స్ట్ ని ఇక్కడ టైప్ చేయాలి, సర్వీసెస్. సో ఇలా తీసుకుంటున్నాను. ఓకే, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని హైలైట్ చేయాలంటే కంట్రోల్ బి బోల్డ్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బి బోల్డ్ అండ్ ఇంక్రీజ్ ద టెక్స్ట్. సో టెక్స్ట్ ని కూడా మనం ఇంక్రీజ్ చేసాం. అలాగే కంట్రోల్ యు అండర్లైన్. సో బాగుంది. సో దీన్ని మూవ్ చేస్తుంటే ఆటోమేటిక్ దీని వెనకాల ఏముంది, ఆటోమేటిక్ గా వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చిందని చెప్పాను కదా, అక్కడికి వచ్చి ఏం చేయాలి, నో ఫిల్. అలాగే షేప్ అవుట్లైన్ ని నో అవుట్లైన్ తీసుకోవాలి. ఇప్పుడు ఏదైనా షేప్ కావాలంటే షేప్ తీసుకొని నాకు కావాల్సిన షేప్స్ ని ఇలా తీసుకోండి. షేప్ ఇలా తీసుకొని నేను ఇక్కడ ప్రాపర్టీస్ తీసుకున్నాను. దీన్ని రొటేట్ చేయాలి అంటే నేను ఏం చెప్పాను, రొటేట్ లో 90 degrees ఇలా తీసుకోవచ్చా. సో ఈ షేప్ అనేది మనకి వెనక్కి వెళ్ళాలి కాబట్టి సెలెక్ట్ చేసుకొని సెండ్ టు బ్యాక్. నేను ఇక్కడ చెప్తున్నా ఏంటంటే ఒక టెక్స్ట్ బాక్స్ ఎంత ఇంపార్టెన్స్ అనేది చెప్తున్నాను. ఓకే, టెక్స్ట్ బాక్స్ అనే ఇంపార్టెన్స్ అనేది చెప్తున్నాను. ఓకేనా. సో టెక్స్ట్ బాక్స్ అదే మీరు దీంట్లోనే యాడ్ టెక్స్ట్ చేస్తే, దీంట్లో ఇక్కడికి వచ్చి యాడ్ టెక్స్ట్ అంటే మీరు ఇలా మూవ్ చేయగలుగుతారా అని అడుగుతున్నా. చేయలేదు. యాడ్ టెక్స్ట్ అనేది ఏం చేయొచ్చు, ఒక షేప్ లో రైట్ క్లిక్ చేసి యాడ్ టెక్స్ట్ చేయొచ్చు. డైరెక్ట్ గా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ వి కాంట్ మూవ్. ఓకే, మనం ఎఫెక్ట్స్ అప్లై చేయొచ్చు, బోల్డ్ ఇవ్వచ్చు, ఇటాలిక్ ఇవ్వచ్చు, కానీ మనం ఆ టెక్స్ట్ ని మూవ్ చేయలేము. కానీ టెక్స్ట్ ని మూవ్ చేయాలంటే వీ హావ్ టు క్రియేట్ వన్ టెక్స్ట్ బాక్స్. ఒక టెక్స్ట్ బాక్స్ ని తీసుకుంటేనే మనం సెలెక్ట్ చేసుకొని వీ కెన్ మూవ్ ఇట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మనం ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, షేప్స్ లో మనకి చాలా షేప్స్ ఉన్నాయి. ప్రతి షేప్ ని మీరు తీసుకొని వర్క్ చేయండి. సెలెక్ట్ చేసుకోవడం, కలర్స్ అప్లై చేసుకోవడం, షేప్ ఫిల్స్ తీసుకోవడం, షేప్ అవుట్లైన్స్ తీసుకోవడం, అలాగే షేప్ ఏదైనా చేంజ్ చేయాలంటే మళ్ళీ ఆ షేప్ ని చేంజ్ చేయడం. ఓకే, షేప్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, షాడోస్ వస్తున్నాయా ఇలా. సో దీంట్లో 3D వ్యూ అంటే షాడోస్ యొక్క రైట్ లెఫ్ట్ ఇక్కడ తీసుకొని క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన స్టైల్స్, అండ్ అదేవిధంగా 3D లో మనకు కావాల్సిన 3D ప్రాపర్టీస్ వస్తున్నాయా. మనకి ఎలా కావాలంటే అలా తీసుకొని దాని యొక్క సెలెక్ట్ చేసుకొని దాని యొక్క స్టైల్స్ ని ఇక్కడ అప్లై చేస్తున్నాను. 3D లోకి వచ్చేసరికి నాకు ప్రాపర్టీస్ తీసుకొని దాని యొక్క మూవింగ్ పొజిషన్. సో 3D లో కూడా మూవింగ్ పొజిషన్ ఉంది, ఇక్కడ ఉంది. టిల్ట్ రైట్, టిల్ట్ లెఫ్ట్, అలాగే టిల్ట్ టాప్, టిల్ట్ బాటమ్.
సో ఇలా మనకు కావాల్సిన ఎఫెక్ట్స్ ని తీసుకుంటూ అండ్ నాకు కావాల్సిన స్టైల్స్ 3D లో కూడా ఇంకేమైనా కావాలంటే ఆ స్టైల్స్ ని ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఏది తీసుకున్నా మళ్ళీ 3D ఎఫెక్ట్స్ లో ఏదైనా ఒక ప్రాపర్టీని తీసుకొని మనం వర్క్ చేసేటట్టు క్లిక్ చేసుకొని అండ్ దాని యొక్క పొజిషన్స్ ని మూవ్ చేసేటట్టు. అండ్ ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్ ఫ్రంట్ కి బ్యాక్ కి వెళ్ళాలి అంటే సెండ్ టు బ్యాక్ అండ్ సెండ్ టు బ్రింగ్ టు ఫ్రంట్, సెండ్ టు బ్యాక్, బ్రింగ్ టు ఫ్రంట్. సో దీన్ని మనం జస్ట్ అరేంజింగ్ అంటాము. ఓకే, సో ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ నేను ఇక్కడ ఏం చేశాను, నీట్ గా ప్లేస్ చేశాను. ఇది ఒక షేప్ నాకు. సో దీన్ని మూవ్ చేయాలి. దీన్ని మూవ్ చేయాలంటే దీని ఒక్కదాన్ని మూవ్ చేస్తే సరిపోద్ది, నాకు దాంతో పాటు ఇది కూడా మూవ్ అవ్వాలి. సో సెలెక్ట్ చేసుకొని సో 2 ప్రాపర్టీస్ ని సెలెక్ట్ చేస్తున్నా, లేదా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఒక ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆబ్జెక్ట్ లో ఇక్కడ సో ఆబ్జెక్ట్స్ కే వర్క్ అయింది. లెట్స్ సీ, ఇక్కడ కొన్ని షేప్స్ అనేవి నేను ఇండికేట్ చేశాను. మొత్తం 3 షేప్స్ ఉన్నాయి నాకు ఇక్కడ. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని మొత్తం 3 షేప్స్ ఉన్నాయి. సో డబల్ క్లిక్ చేసుకోండి, ఇక్కడ ఈ షేప్ ని మూడింటిని సెలెక్ట్ చేశాను. ఇక్కడికి వచ్చి గ్రూప్ ఏం చేసిద్ది, ఆబ్జెక్ట్స్ ని ఏం చేసేది ఒకే చోట ఒకే ఆబ్జెక్ట్ కింద క్రియేట్ చేస్తుంది. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ని ఒకే ఆబ్జెక్ట్స్ కింద అంటే మల్టిపుల్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని ఒకే ఆబ్జెక్ట్ కింద క్రియేట్ చేసిద్ది. ఒకేసారి మూవ్ చేసుకోవచ్చు, అదే విధంగా ఒకేసారి ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. సార్ గ్రూప్ నుంచి మళ్ళీ మనం అన్గ్రూప్ చేసుకోవాలి అంటే సెలెక్ట్ చేసి అన్గ్రూప్, సెలెక్ట్ చేసుకొని అన్గ్రూప్. సో సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ ని దీన్ని గ్రూప్ చేయండి. సో ఇది మూవ్ చేస్తే ఏమవుతుంది, టెక్స్ట్ కూడా. సో ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఏమవుతుంది, దాంతో పాటు టెక్స్ట్ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మళ్ళీ అన్గ్రూప్ చేయాలంటే డబల్ క్లిక్ చేసుకొని గ్రూప్ లో అన్గ్రూప్ చేస్తాం. సో జస్ట్ షేప్స్ గురించి చెప్తున్నాను, మిగతా మీకు తెలిసినవి ఇవన్నీ. సో టెక్స్ట్ తీసుకొని దానికి కావాలంటే టెక్స్ట్ డైరెక్షన్స్ మారుతుందా లేదా, టెక్స్ట్ బాక్స్ చిన్నదిగా ఉంది అందుకని అలా కనపడట్లేదు ఇప్పుడు. సో టెక్స్ట్ డైరెక్షన్స్ మూవ్ అవుతున్నాయా, సో మీరు ఇన్సెట్ లోకి రండి, పిక్చర్స్, క్లిప్ ఆర్ట్, షేప్స్, చాలు. క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్ గా మీకు ఫార్మాట్ ట్యాబ్ వచ్చింది. ప్రతిదీ వర్క్ చేయండి. ఫార్మాట్ ట్యాబ్ ఇక్కడ చూడండి, అదే విధంగా షేప్స్ కి చూడండి. ఓకే, ఇవి కామన్. ఈ అరేంజింగ్ బాక్స్ అనేది మనకి కామన్ గానే ఉండేది, సైజ్ బాక్స్ అనేది కామన్ గానే ఉండేది, 3D ఎఫెక్ట్స్ అండ్ షాడో ఎఫెక్ట్స్ అనేది కామన్ గానే మనకు ఉంటాయి. ఇక స్టైల్స్ కూడా మనకి టెక్స్ట్ బాక్స్ స్టైల్స్ వచ్చినప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ అనేది యాక్టివేట్ అయింది. అదే పిక్చర్ ఫ్రేమ్స్ వచ్చినప్పుడు పిక్చర్ సంబంధించిన ఫ్రేమ్ బాక్స్ అనేది యాక్టివేట్ అయింది. ఓకే, సో ప్రతి దాని మీద మీరు వర్క్ చేయాలి. అండ్ మీ టాస్క్ ఏంటంటే బుక్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి అది కాదు, కవర్ పేజెస్ చూపించండి. ఆ షేప్ ను క్రియేట్ చేసి చూపించు. ఇవ్వండి. టాస్క్ అంతే ఉండేది మన దగ్గర. అంటే ఐ మీన్ సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్స్ ఏం లేవు ఇక్కడ. ఓకే, కానీ ఎలా ఉందంటే ఇది కర్వీనెస్ తో ఉంది కదా, ఇక్కడ కర్వీనెస్ తో ఉంది. కర్వీనెస్ వద్దు నాకేం కావాలి అంటే ఐఎమ్ జస్ట్ టేకింగ్ వన్ మోర్ డాక్యుమెంట్. సో ఇక్కడ ఏముంది, జస్ట్ పైన ఒక షేప్ ఉంది కదా, నేనేం చేస్తాను ఇన్సెట్ లో దానికి రిలవెంట్ షేప్ ఏదైనా ఉంటే తీసుకోమంటున్నాను, అంతేగాని యాస్టీస్ గా నేను ఆ షేప్ చేయమని చెప్పట్లేదు. ఎందుకంటే అది కర్వీ షేప్. ఆ కర్వీ షేప్ రాదా సార్ అంటే వచ్చింది, కానీ దానికి ఎడిట్ షేప్ అనే ఆప్షన్ యాక్టివేట్ అవ్వాలి. ఎడిట్ షేప్ యాక్టివేట్ లేదంటే అది మనం 2021 వర్షన్ లో కానీ 2018 వర్షన్ లో ఉండింది. సో 2010 వర్షన్ లో కూడా లేదు, కానీ 2007 వర్షన్ లో ఈ ఆప్షన్ రాదు. కాబట్టి నేనేమంటున్నాను, ఇక్కడ ఈ షేప్ దగ్గర ఇన్సెట్ చేసుకొని దాని యొక్క ప్రీ డిఫైన్ షేప్ ఏదైనా ఉంటే తీసుకోండి. రిలవెంట్ షేప్ అంటే ఈ షేప్ తీసుకోండి. ఓకే, సో గ్రీన్ కావాలి, గ్రీన్ తీసుకున్నాను. అది నాకు రివర్స్ అవ్వాలి. రివర్స్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇక్కడ మనకు వచ్చేసరికి ఫ్లిప్, ఇటు పక్క హైట్ ఎక్కువ ఉంది కానీ హైట్ ఇటు పక్క రావాలి నాకు. సో కమ్ టు హియర్, ఫ్లిప్ హారిజాంటల్.
సార్ రిలవెంట్ షేప్ ని యూజ్ చేయమంటున్నాను, అంతేగాని యాస్టీస్ కాదు. మరి ఇది రెక్టాంగులర్ బాక్సెసే కదా, రెక్టాంగులర్ బాక్సెస్ మీద మీరు టెక్స్ట్ పెట్టలేరా? ఓకే, ఫస్ట్ థింగ్. రెండో థింగ్, ఇక్కడ ఒక రెక్టాంగులర్ బాక్స్ మీద మళ్ళీ ఆర్ఎల్ అని రాయాలి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి. ఇక నేను ఈ టాస్క్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మీకు బాక్సెస్ మీద గ్రిప్ వచ్చింది, షేప్స్ మీద గ్రిప్ వచ్చింది, అండ్ అలాగే ఒక ఇమేజ్ ని ఇన్సర్ట్ చేసి వెనక్కి పంపించాలి. వెనక్కి ఎక్కడ పంపించాలి? దీన్ని వెనక్కి పంపించాలి. సపోజ్ ఐ జస్ట్ షో యూ వన్ థింగ్. ఇక్కడ ఇది ఉంది, ఓకే, సెలెక్ట్ చేశాను. దీన్ని డూప్లికేట్ చేయాలంటే కంట్రోల్ సి కంట్రోల్ వి, కంట్రోల్ సి కంట్రోల్ వి, కంట్రోల్ సి కంట్రోల్ వి అని ఈజీగా తీసుకుంటామా, లేదా మళ్ళీ షేప్ తీసుకొని ఇన్సర్ట్ లోకి వెళ్ళి షేప్ అని తీసుకొని మళ్ళీ ఒక షేప్ తీసుకొని డ్రా చేసుకుంటామా? ఉంది కదా ఆల్రెడీ. సో సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి కంట్రోల్ వి, లేదా కంట్రోల్ ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే డూప్లికేట్ వచ్చు. అంటే మౌస్ పాయింటర్ ఎలా ఉందండి మనకి, మౌస్ పాయింటర్ మనకి లైక్ స్టార్ సింబల్ తో ఉంది కదా. సో కంట్రోల్ ఆల్ట్ పట్టుకోండి, పాయింటర్ షేప్ మారింది. ఓకే, ఇప్పుడు డ్రాగ్ చేయండి, డూప్లికేట్ అయిందా? చైతన్య, అభినవ్, మీకు అర్థమవుతుందండి? ఓకే, సో సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేసుకోండి. సార్ ఇది నాకు ఫ్లిప్ అవ్వాలి సార్. ఫ్లిప్ అవ్వాలి అంటే సెలెక్ట్ చేసుకొని జస్ట్ డబుల్ క్లిక్ చేసుకొని కమ్ టు హియర్ అండ్ గో టు ద రొటేట్ ఫ్లిప్ హారిజంటల్. ఇలా మరి రొటేషన్ వచ్చిందా? నాకు ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలి. ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలి అంటే సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ ఇన్సర్ట్ లోకి వెళ్ళాను, పిక్చర్, ఏదో ఒక సీనరీ. సో ఈ ఫాక్స్ నే పెట్టుకున్నాను, ఫాక్స్ ని తీసుకున్నాను అంటే సీనరీ లాగా ఉంది కాబట్టి. ఓకే, సో ఇంత పెద్దదిగా తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది మొత్తం కవర్ అవ్వాలి కదా. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని దీన్ని మూవ్ చేస్తున్నాను. అది మూవ్ చేయాలంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ చేయాలి కదా. సో మూవ్ చేశాను. మూవ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా నాకు కొద్దిగా ఇమేజ్ ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. కానీ సార్ ఇది ఉండడానికైతే ఇమేజ్ నీట్ గా మూవ్ అయింది, కానీ దాన్ని వెనక్కి వెళ్ళాలి, ఈ ఆబ్జెక్ట్స్ యొక్క వెనక్కి వెళ్ళాలి. సో సెలెక్ట్ చేసుకొని సెండ్ టు బ్యాక్. ఒక కవర్ పేజ్ ని డిజైన్ చేసేటప్పుడు ఇలాంటి ఎలిమెంట్స్. అదే విధంగా ఇక్కడ టెక్స్ట్ బాక్సెస్ తీసుకోవాలి. ఓకే, స్టార్ అంటే యాస్టీస్ గా కాకపోయినా మన దగ్గర షేప్స్ లో స్టార్ లోగో ఉండేది కదా. ఇన్సెట్ లో షేప్స్ లైక్ స్టార్ సింబల్స్ లేవా? డౌన్, యా, స్టార్ సింబల్ తో ఒక లోగో క్రియేట్ చేయండి. వైట్ లో పైన బ్లూ ఉంది, కింద పింక్ ఉంది. సో యాస్టీస్ గా కాకపోయినా అంటే షేప్స్ ని డివైడ్ చేయాలి. సో సెలెక్ట్ చేసుకొని దీన్నే డూప్లికేట్ చేస్తున్నాను. సో డూప్లికేట్ చేయాలి అంటే కంట్రోల్ సి కంట్రోల్ వి తీసుకున్నాను కదండి. తీసుకొని ఇక్కడ నాకు ఇస్తున్న షేప్ వచ్చేసరికి ఒక పింక్ కలర్ స్టైల్ కదా, పింక్ లేదా రెడ్ ఉంది. సో బ్లూ తీసుకోండి. బ్లూ తీసుకొని నేను ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నానండి. అంటే ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి? సైజుని ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేస్తే అది ఒకవైపే ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఒక బోర్డర్ నుంచి ఇలా డ్రాగ్ చేస్తే అది ఒక సైడే ఇంక్రీజ్ అవుతుంది. నాకు 4 సైడ్స్ ఈక్వల్ గా ఇంక్రీజ్ అవ్వాలి. దట్ వి కాల్ as ప్రపోర్షనల్ స్కేలింగ్ అంటారు, అంటే యూనిఫామ్ స్కేలింగ్. 4 సైడ్లు కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఇప్పుడు డ్రాగ్ చేయండి. 4 సైడ్స్ ఈక్వల్ స్కేలింగ్ ఉందా లేదా? సార్ షేప్ వెనక్కి వెళ్ళాలి, సెండ్ టు బ్యాక్. మరీ కంప్లీట్ గా వెనక్కి వెళ్ళిపోయింది సార్, అంటే జస్ట్ సెండ్ టు బ్యాక్ అంతే. సో మరి ఇది అన్నిటికన్నా వెనక్కి వెళ్ళాలి, సెండ్ టు బ్యాక్. ఇమేజ్ అన్నిటికన్నా మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, సెండ్ టు బ్యాక్. ఇక్కడ ఇది వచ్చిందా? మనకి వచ్చింది కదా. సో ఇలా షేప్ అంటే యాస్టీస్ గా కాకపోయినా అట్లీస్ట్ కొంతవరకు సంథింగ్ నేమ్ ఉంది, లైక్ దే వి కాల్ యాజ్ ఎస్ఎస్ అనే నేమ్ ఉంది. నేను చెప్పాను ఆల్రెడీ, ఇన్సర్ట్ గో డాట్ ఉండిద్ది. ఒక స్టైల్ తీసుకోండి, ఏదో ఒక స్టైల్ తీసుకొని క్లిక్ చేయండి, అండ్ ద నేమ్ ఈస్ ఎస్ఎస్, జస్ట్ క్లిక్ ఇట్. సో అది ఆల్రెడీ వచ్చింది, కానీ
ఇక్కడ వచ్చింది. సో క్లిక్ చేసుకోనండి, జస్ట్ డబల్ క్లిక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్. సో సెలెక్ట్ చేసుకొని దీన్ని సార్ 4 డాక్యుమెంట్స్ మీకు ఎలా కనిపిస్తున్నాయి, జూమ్ అవుట్ చేశాను కాబట్టి ఈజీగా మూవ్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇక్కడ ప్లేస్ చేయండి. నా మెయిన్ డాక్యుమెంట్కి వచ్చిన తర్వాత నేనేం చేశాను, జూమ్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకుని సార్ స్టైల్ మార్చాలి, క్లిక్ ఇట్, ఇలా ఏదో ఒక స్టైల్, లైక్ మేక్ ఇట్ లైక్ దిస్. సో సెలెక్ట్ ఇట్, decrease it and place it into the document. సో డబల్ క్లిక్ చేసుకోండి. నాకు దాని యొక్క వెనకాల కలర్ ఉంది కదా, అది వైట్ కావాలి, వైట్ ఇవ్వండి. సో దీని వెనకాల ఉన్న జస్ట్ అంటే మెయిన్ స్టార్ ఉంది కదా, లోపల స్టార్, ఆ లోపల స్టార్ ది కొద్దిగా మనం ఏమైనా కలర్ చేంజ్ చేద్దాం. సో అవుట్ లైన్ యూ కెన్ టేక్ ఇట్ రెడ్. సో రెడ్ యొక్క షేప్ ని కొద్దిగా పెంచుతున్నాను ఇలా. సో దాని వెనకాల ఉన్న స్టార్ ఉంది కదా, దానికి కంట్రోల్ పట్టుకొని కొద్దిగా పెంచుతున్నాను. కొద్దిగా ఆరో కీస్ ఫర్ నావిగేట్, కొద్దిగా ముందుకి వెనక్కి పక్కకి జస్ట్ నావిగేషన్ తో మూవ్ చేస్తున్నాను. నేను ప్రతి ఒక్కరిది ఫైల్ చూస్తాను. టాస్క్ అనేది కంపల్సరీ ఎంత ఓపిక్ గా నేను చెప్పానో అంతే ఓపిక్ గా మీరు చేసి నాకు ఒక టాస్క్ కంప్లీట్ చేసి ఏదో ఒక టేక్ ఎనీ కవర్ పేజ్ అంటే ఏం లేకుండా ఒక ఆబ్జెక్ట్ పెట్టి కంప్లీట్ చేస్తారు, అది కాదు. ఐ నీడ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ షేప్స్ కావాలి, టెక్స్ట్ కావాలి, అదే విధంగా మళ్ళీ ఇమేజెస్ కావాలి, అండ్ అన్ని వాడాలి మీరు. సెండ్ బ్యాక్వర్డ్, సెండ్ ఫార్వర్డ్ అండ్ ఎవ్రీథింగ్, ద రొటేషన్ ప్రాపర్టీస్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఒక కవర్ పేజ్ ని డిజైన్ చేసి మీరు నాకు చూపించండి. ఓకే, సేవ్ చేయండి, నేనే చూస్తాను. థ్యాంక్ యూ గైస్. Hi, this is Vamshi Dande from JVS IT. This is Vamshi Dande. As a senior graphic and UI UX designer, please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.